అరెస్ట్ చేశారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి లక్షలు ఇవ్వడానికి ఆయన ఏమైనా ప్రభాసా లేకపోతే అల్లు అర్జునా మహేష్ బాబా ఆయనకి ఎవరు ఇస్తారండి లక్షలు? మీరు నమ్మారు ఆయనకి లక్షలు ఇస్తున్నారంటే? ఆయనకి లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే నువ్వు నమ్మావా? ఫస్ట్ గత కొన్ని ఇంటర్వ్యూలో కూడా కొన్ని నాకు లక్షలు ఇచ్చారని చెప్పి కూడా స్వయంగా కుర్చీ తాత చెప్పి అంటే కొన్ని ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే 1,00,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో 10,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో 5,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో అసలు నాకు ఏమి ఇవ్వలే వైజాగ్ సత్యనే తీసుకొచ్చి ఒక కవర్లో మాకు ఇచ్చిండు, ఎంత తీసుకున్నా కూడా మాకు తెలియదు అని చెప్పి కూడా కొన్ని ఇంటర్వ్యూలో చూస్తున్నాం. అంటే జనాలను పిచ్చోలు చేద్దాం అనుకున్నారు, అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అసలు ఎంత ఇచ్చారు అని చెప్పి. ఎంత అండి 20,000 ఇచ్చారు, 20,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు. నేను చెప్తున్నాను, కవర్లో పెట్టి ఇచ్చిన వాళ్ళు 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు. ఆ 20,000 తీసుకెళ్ళి వాళ్ళ భార్యకు 10,000 ఇచ్చాడు అంట. ఇంకా మిగతా పైలు తానికి 11,000 ఆమెకి ఇచ్చాడు. మిగతా డబ్బులన్నీ ఆయన తాని ఖర్చు పెట్టి ఖర్చును తాగుతున్నాడు. అంతేగాని ఆయనకి లక్షలు, మాకే లక్షలు దిక్కులేదు, ఆయనకు లక్షలు ఇన్కమ్ మీద. రాజమౌళి అంబానీ కొడుక, చిరంజీవి 100 సినిమాలు తీసినోడా, ఆయన ఏదో కుర్చో మడత పెట్టి కూడా ఆయన ఓన్ డైలాగ్ తీసుకున్నాడు. ఆయన సినిమాలు చూపించలేదే. మహేష్ బాబు పక్కన నటించాడా? మహేష్ బాబు సినిమాలు ఇప్పుడు ఎంట్రీ సాంగ్ ఇచ్చారా? ఏదో డైలాగ్ వాడుకుని ఫేమస్ అయ్యాడు. ఆ డైలాగ్ వాడుకుని ఫేమస్ అయింది కూడా దిస్ ఇస్ వైజాగ్ సత్త. లేకుంటే ఆయన దిక్కే లేదు. వైజాగ్ సత్త వల్ల ఆయన క్రేజ్ వచ్చింది, మార్కెట్లో పేరు వచ్చింది. లేదంటే పార్కుల్లో వండుకుని 3 రోజులు 4 రోజులు తాళం చేయకుండా ఇటు తీసుకొచ్చి బట్టలు ఇప్పించి సిగరెట్ మంది ఇచ్చి ఫుడ్ ఎవడు పెడతాడండి? ఈరోజు సొంత అమ్మనాయనకు కోట్లు సంపాదించి ఆస్తులు ఇచ్చిన అమ్మనాయనలనే చక్కగా చూసుకుంటలేరు జనాలు, పబ్లిక్. అలాంటిది అంబానీ కొడుకు ఆయన చూసుకోవడానికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆయన తాగినప్పుడు ఏం మాట్లాడో తెలియదండి. దయచేసి యూట్యూబర్ బ్యాడ్ చేస్తున్నాడు, యూట్యూబర్ తాపించిన ఎందుకు అనిపిస్తారు? యూట్యూబర్ పని పట్టలేదా? ఎవరు అలా చెప్పారు? ఆయన తాగినప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడండి. అంటే గతంలో కూడా తను ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మీరు కూడా స్వయంగా పక్కనే కూర్చున్నారు. అంటే ఆ సమయంలో కూడా 5,000 రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పి తను మేము కూడా స్వయంగా నాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన కొన్ని ఇంటర్వ్యూలో 5,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలో 10,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలో 50,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలో ₹1,00,000 చెప్తున్నాడు. మనం ఏదైనా మాట్లాడితే మన మీదే ఫైర్ అవుతుండు. నువ్వాగు క్వైట్ అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుండు. ఆయన చెప్తే వినే రకం కాదు. కానీ నేను మీడియాకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే గుంటూరు కారంలో ఆయన డైలాగ్ పెట్టారంటే దాని కర్త కర్మక్రియ అన్నీ నేనే ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, మాట్లాడించాను, డబ్బులు ఇప్పించాను. ₹20,000 మాత్రం ఇచ్చారండి. ఇది అక్షర సత్యం. తమన్ గారు కూడా ఈ వీడియో చూస్తారు. గుంటూరు కారం టీం వాళ్ళతో నేను మార్నింగే మాట్లాడాను, ఇట్లా చేసిండని. అక్కడ మా త్రివిక్రమ్ శ్రీనివాస్ కో డైరెక్టర్ అందరితో నేను మాట్లాడతాను. అవన్నీ అబద్ధాలు, ఫాల్స్. లక్షలు సంపాదించడానికి ఆయన ఏమైనా మహేష్ బాబా, ప్రభాస, పవన్ కళ్యాణ్ చెప్పండి? ఆయనకి ఎవరిస్తారండి లక్షలు దిక్కులేవు. కృష్ణకాంత్ పార్క్ లో అక్కడ బెగ్గర్లా పండుకుంటే మేము జాలి చూపించి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి భోజనం పెట్టి మా టీంలో చేర్పించుకొని మేము ఈవెంట్లు తీసుకెళ్తే మా ద్వారా 50-60 వేలు సంపాదించుకున్నాడు. నేను నా చేతులతో వాళ్ళ భార్యకి వెళ్ళి 33,000 ఇచ్చా. మిగతాదంతా తాగిండు. కొన్ని అక్కడ బార్లో రవి అన్నదని పెట్టుకున్నాడు. కుర్చీ తాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళతో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మరి దీనికి సంబంధించి? అసలు వాళ్ళ కొడుకు భార్య ఏమన్నారు మాట్లాడారు? వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారంటే తీసుకెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇలా జరిగింది ఎందువలన ఏం చేశాడు అని. అలా కాల్ మాట్లాడితే నేను అన్నా, ఇలా సత్య గురించి బ్యాడ్గా చేస్తున్నాడమ్మా, డబ్బులు తీసుకుని కూడా తీసుకోలేదు అంటున్నాడు. నేనున్నప్పుడే చాలా డబ్బులు ఇచ్చాడు, మొహం కింద నేల మీద పడేశాడు, ఇలాంటి మైండ్ సెట్. అంటే తీసుకెళ్లేది ఏదో స్టేషన్ తీసుకెళ్లి కాలు చేతులు ఇరక్కొట్టించి ఫోన్ చేయొచ్చు కదా, కొంపలో పడి తాళం వేసేవాళ్ళం. ఈ భరించలేకపోతున్నాం ఈయన మాటలు, ఈయన వీడియోలు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. స్వయంగా కుర్చీ తాత వాళ్ళ వైఫ్ ఈ మాటలు ఉన్నదా? వాళ్ళ కోళ్ళు, వాళ్ళ కొడుకులు అంటే ఫ్యామిలీ పట్టించుకోరండి. నిజం చెప్పండి, ఈ ఫేమస్ అయినాక వాళ్ళ వైఫ్ ఆయన ఎంబడి తిరుగుతున్నా. అంతకుముందు ఆయన బట్టలు, ఆయన ఫుడ్ లేదు, మొత్తం వైజాగ్ సత్తా మా రూమ్ లో ఉంచుకుని ఫుడ్ గిడ్డ అంతా పెట్టింది మేము, ఆయన చూసుకుంది మొత్తం. ఇప్పుడు మేము చూసుకున్నామని చెప్పి బయట చెప్పుకుంటే మాకు ఏమొస్తుంది? మేము ఒకరి ఫుడ్ పెట్టి ఒక డబ్బులు ఇచ్చి మేము చెప్పుకోమండి, మాకు అలవాట్లేదు. చాలా మంది ఏంటంటే క్రేజ్ కోసం చెప్పుకుంటుండ్రు. యూట్యూబ్ వాళ్ళు చూసి అబ్బా ఉప్పల వాళ్ళు వైజాగ్ సత్తా కూర్చొని వీళ్ళు పెద్ద ఫేమస్ కావాలి, ఇంకా తోపుల్లా వీళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మైకులులా నేను బయటకు వచ్చినాక ప్రజలకు ఇది హెల్ప్ చేస్తాను, అది హెల్ప్ చేస్తాను 100 మంది అన్నారు. ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో చేయడు. ఆడున్నంత వరకు నేను బయటకు వచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తాను, హెల్త్ బాలలోకి నేను అమౌంట్ ఇస్తానని పేక్ వరకే, ఎవడు చెయ్యడు. నేను ఇప్పటివరకు మార్కెట్ అలాంటి చేసినోడు ఉంటే నా ముందుకు రమ్మనండి. అందమైన దేవుడు ఆ మూగోడు ఎవడు భారతదేశంలో ఎప్పుడైనా చూడలే, అలాంటి ఎవడు ఉంటే నేను చూస్తా, రమ్మనండి. ఎవడు చెడు. మన ఇండస్ట్రీలో మనని అవసరం కోసం వాడుకుంటారు, వదిలేస్తారు. ఈ ఒక రోజుకు ఛానల్ ఎంట్రీ ఇప్పిస్తారు, నెక్స్ట్ సార్ మాకు కంటిన్యూ అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే లేదండి. వాళ్ళే దెంగించుకుంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే వస్తారు.
కానీ కొత్త వాళ్ళని మాత్రం పెట్టుకోరు. ఎందుకు మా క్రేజ్ ఉన్నప్పుడు 100 మంది పిలిచారు, ఉప్పల్ బాల్ రా సీరియల్ చేయ 2 రోజులు చేయించుకోరు, తర్వాత చేయించుకోరు. ఎందుకంటే అంటే వాళ్ళే చచ్చిపోలే, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు జబర్దస్త్ 2 రోజులు వాడుకున్నారు, వాళ్ళే తర్వాత పిలుస్తారు, కంటిన్యూ అవకాశాలు వాళ్ళే వేస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే కోట్లు వాళ్ళే లక్షలు సంపాదించుకోవాలి. మాకు అవకాశాలు వద్దా? మాకు అవకాశాలు ఇవ్వద్దా? మేము ఆర్టిస్టుల పేరు తెచ్చుకుని బతుకుతున్నాం మేము మార్కెట్లో. మాకు ఆర్టిస్టులకు ఇప్పుడు తిండి లేదు, మాకు రెంట్ కట్టుకోవడానికి రూపాయి వస్తలేదు. మాకు కూడా చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఏం రోగం పుడుతుంది? మేము ఎట్లా బతకాలి చెప్పండి? వాళ్ళే వస్తారు, నాశనం అయిపోతారు అలాంటి వాళ్ళు అవకాశాలు లేకుంటే. అంటే ఈ విషయానికి వస్తే వైజాగ్ సత్యతో పాటు కూడా స్వాతి నాయుడు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు, మీరు ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సత్య నేను కలిసి ఎక్కువ తిరుగుతూ ఉంటాం, షూటింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడే తాత పరిచయం అయ్యాడు. ఇంకేంటంటే సరే తాతకు కూడా ఏదైనా మనతో పాటు అన్నట్టుగా ఇంకా మేము తాతను కలుపుకుని పోయాం. మీ అందరికీ తెలిసిందే తాత బస్ స్టాండ్లోనే పడుకుంటాడు, ఫుడ్ టయానికి ఉండదు, డ్రింక్ అయితే ఏదో అందరిని కొద్దిగా చేస్తాడు. అట్లనే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంతమంది అలా తీసుకుంటారు, బట్ మనీ పరంగా ఎవరు అతనికి హెల్ప్ లేదు. అలాంటి మనిషిని సత్య తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి ఎవ్రీథింగ్ చూసుకుంటూ బట్టలు ఇచ్చి అంతా మా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నా. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అట్లనే షూటింగ్స్ వాళ్ళు చేపిస్తున్నాడు, సత్య డబ్బులు ఇస్తున్నాడు, తాగేస్తున్నాడు. మళ్ళీ సత్య నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అదేంటి తాత ఇప్పుడే కదా డబ్బులు తీసుకుని వెళ్ళావు, మరి మంది ఎట్లా తాగే ఉంటే అదంతా నాకు అవసరం లే, ఇప్పుడు నాకు 200 ఇస్తావు ఇవ్వ అంటాడు. సరే తాత ఇదిగో 100 ఉంది అంటే నాకు అవసరం లే, నాకు 2 అంటే డిమాండింగ్ అనమాట ఎవ్రీథింగ్. ఎందుకు డిమాండింగ్ అసలు, ఎందుకు అలాగా? అయితే కూడా సర్లే పోనీ పెద్ద అయినా కదా అనేసి వదిలేసాం. ఫుడ్ పెడితే కూడా కొద్దిగా తినేవాడు, కొద్దిగా పక్కన పెట్టేసేవాడు, దగ్గుతూ ఉండేవాడు, దబ్బగా వాటర్ ఇచ్చేవాళ్ళం, ఏమైనా అవుతుందేమో అని భయం కూడా ఉంది కొద్దిగా. ఇలా ఉంటుండగా ఒక వీడియో వచ్చిందనమాట సత్యాన్ని బ్లేమ్ చేస్తూ ఇక బ్యాడ్గా. ఇదేంటి తాత ఇలా మాట్లాడుతున్నావు అంటే ఛానల్ వాళ్ళు నాకు మంది ఇప్పించి అలా చెప్పమన్నారు. అలా చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా, అబద్ధాలు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి. మళ్ళీ తర్వాత చెప్పాడు, లేదు సత్య మంచోడు, నేను ఏదో అలా చెప్పేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అట్లానే చాలా వీడియోలు చెప్తున్నాడు. నాకు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఏంటి తాత అంటే ఇక చెప్తా ఉంటాడు సత్య డబ్బులు తినేస్తాడు అది ఇది అంటే. ఎందుకు తాత ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి మనందరం కలిసే కదా ఉంటున్నావు అంటే లేదు బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. చూసాం సరే ఇలా కాదని చెప్పేసి ఇంకా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి తాతని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అప్పుడు నన్ను చూశారనమాట, నువ్వు కూడా సత్యకే సపోర్ట్ చేస్తున్నావా అనేసి మాట్లాడాడు వీడియోలో. ఇంకెళ్ళాము స్టేషన్లో, అక్కడ కూడా బ్యాడ్గానే మాట్లాడుతున్నాడు. ఎవరు నన్ను ఏం పీకలేరు అది ఇది ఇలాంటి వాళ్ళని చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు. లోపల కంప్లైంట్ రాసి వచ్చి మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాడు. ఏమని కేసు ఫైల్ చేశారు మీరు? అంటే ఇట్లాగా ప్రూఫ్లన్నీ చూపించారు. అంటే తాత ఇలాగా తిన గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రాసాము. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తే కూడా ఏమంటున్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను, ఎందుకు రావాలి నేను, దేనికి, వాడే నా డబ్బులు తినేశాడు అనేసి సత్యన్ అంటున్నాడు. అంటుంటే వాళ్ళు ఏమన్నారంటే సరే ఓకే నువ్వైతే మాట్లాడడానికి రా అంటే నేను ఛాయ్ తాగొస్తా అని వెయిట్ చేయించాడు పోలీసు వాళ్ళని. అక్కడ మెల్లగా ఛాయ్ తాగి అక్కడ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని అడుగుతున్నాడు, మీరు రండి నాతో పాటు స్టేషన్కి రండి అంటే ఎవరు రాలేదు. కనీసం మీరు నాకు బెయిల్ ఇప్పిద్దరు రండి అంటే ఎవరు రాలేదు, తను ఒక్కడే ఎక్కాడు. మేము మళ్ళీ వేరే వెహికల్ వెళ్ళిన తర్వాత కూడా అట్లనే అరుస్తున్నాడు, స్టేషన్లో కూడా అట్లనే అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళు మాట్లాడారు, కంప్లైంట్ రాశారు. ఇంకా తిని అన్నాడు మళ్ళీ సరే అండి వార్నింగ్ ఇచ్చి వదిలేండిలే, ఇంకా ఉంచకండి పెద్ద ఏజ్ కదా, ఇట్లా చెయ్యొద్దని చెప్పండి అని. కానీ మళ్ళీ అట్లనే చేస్తున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి అట్లనే చేస్తున్నాడు. పేరు తీయట్లేదు, పేరు తీయకుండా ఇట్లా అట్లనే ఏదేదో చెప్తున్నాడు. ఇందులో ఆ సత్యతో పాటు కూడా ఆ స్వాతి నాయుడు కూడా ఎంటర్ అయింది కాబట్టి తను కూడా ఎంతో అంత కుర్చీత పేరు పెట్టుకుని కూడా తను కూడా ఎంతో అంత తిన్నది కాబట్టి ఆ స్వాతి నాయుడు కూడా ఫ్రేమ్లోకి ఎంటర్ అయిందని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? యాక్చువల్లీ ఏంటంటే కుర్చీ తాత ఏదైతే షూటింగ్స్లో సత్య కుర్చీ తాత ఉన్నారు కదా, ఆ ఏ షూటింగ్లో కూడా నేను లేను. దానికి నేను హట్ అయ్యి సత్యకి ఫోన్ చేసి కూడా అడిగే, సత్య నన్ను తీసుకెళ్ళలేదు. సత్య ఓపెన్గా చెప్పాడు, అమ్మ నేను నీ పేరు చెప్పా, వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే కొన్ని షూట్స్ దగ్గర నేనుంటే ప్లస్ అనుకుంటారు, కొంతమంది ఏమంటే ఆమె పాన్ చేస్తుంది కదా ఆమె వద్దు అని చెప్తారు. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, నేను ఏం చేసినా నాకు తెలుసు. నేను ఏం చెప్తా సత్యకి, ఓకే సత్య అట్లీస్ట్ మీరు చేసుకోండి హ్యాపీగా అలాగా. ఎందుకంటే కొన్ని దగ్గరికి వెళ్తే అవమానించడం, నేను చెప్తా సత్యకి సత్య నేనని చెప్పు, తీసుకురా అంటేనే తీసుకెళ్ళు, వద్దంటే వదిలేసే, వద్దు ఎందుకు, కొందరు యాక్సెప్ట్ చేస్తారు కొందరు యాక్సెప్ట్ చేయరు. ఆ విధంగా చాలా షూట్స్కి
నేను తాతతో పాటు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు. నేను కూడా సత్యాన్ని అడిగా, సత్య నన్ను తీసుకెళ్లేదంటే లేదమ్మా నేను చెప్పాను, వాళ్ళు స్వాతి నాయుడు అయితే వద్దన్నారు. అయ్యో అవునా, ఏం పోయే కాలం వాళ్ళకి, సరే అలాగా అంతే తప్ప అసలు తాత చేసిన షూటింగ్స్ వీళ్ళలో నేను లేను. మామూలుగా మేమే వీడియోలు చేసుకోవడం, మేమే వీడియోలు చేసుకుంటే డబ్బులేమి ఉండవు కదా. ప్రొఫెషనల్ గా షూట్ తాత చేసిన దగ్గర ఎక్కడా నేను లేను. తిను తాత ఇద్దరే వెళ్ళేవాళ్ళు. నేను అడిగేదాన్ని ఏంటి నన్ను తీసుకెళ్లే. ఈవెన్ మహేష్ బాబు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎంట్రీలోనే ఆగిపోయా, వీళ్ళిద్దరే వెళ్ళారు. గంట సేపు నుంచున్నా నేను బయట. అంటే సత్య కోసం మీరు వెళ్ళి అక్కడ కేసు వేయడం జరిగింది అంటారు? అవును, సత్య కోసం వెళ్ళాను. ఎందుకంటే నేను కూడా దగ్గర నుంచి చూసాను కదా. తాత అంటే తాత అందరినీ తిడతాడు, కానీ ఎవరు రియాక్ట్ కాలేదు. పెద్ద పెద్ద వాళ్ళని తిట్టాడు. ఏదైనా మనతో పాటు ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే సత్యతో పాటు ఉండి మందు తాగాడు, తన డబ్బులు తిన్నాడు అండ్ ఫుడ్ పెట్టాము అలా. అందుకే ఎందుకు ఇలా చేశాడని నేను సత్యకి సపోర్ట్గా వెళ్ళాను. సత్య గారు, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైపోయింది? నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ అదే అంటున్నాను కదా, కుర్చీ తాతని ఇంకా మరి దగ్గరికి మా టీం రానివ్వము. ఆయన క్యారెక్టర్ ఏంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకము. సాయం చేస్తే ఇలా అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు రోడ్డు మీద పడుకునే, పార్క్ దగ్గర పడుకునేవాడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఇన్ని రోజులు చూసి రూపాయి కూడా ఆశించకుండా ఇంకా ఎదురు పెట్టుబడి పెట్టాం. ఆయనకు వచ్చిన డబ్బులు పక్కన పెట్టండి, ఎదురు కారులు మాట్లాడుకొని ఆయనకి బట్టలు లేకపోతే బట్టలు, చెప్పులు లేకపోతే చెప్పులు, కారు ఎక్కడ ఆపమంటే అక్కడ కారు డ్రైవర్తో గొడవపడి ఆపి అంత చేస్తే ఈ రోజున అలాంటి మాటలు మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే నిజంగా భయం వేస్తుంది. రేపు పొద్దున వేరే వాళ్ళకి ఎలా సాయం చేయాలి? ఎవరికైనా అనిపిస్తుందా ఒక మనిషికి సాయం చేయాలని? నేను ఒక మాట చెప్తానండి. మామూలుగా నేను వస్తా సత్య దగ్గరికి, ఏం షూటింగ్ ఉండదు, ఏం ఉండదు. ఊరికే వస్తాను, అన్నం పెడతాడు, తింటాను. ఊరికే పార్క్లో 2 వీడియోలు చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు స్వాతి ఇది ఉంచని తన దగ్గర లేకపోయినా 200 చేతిలో పెడతాడు. ఊరికే నువ్వు కూడా వచ్చావు, ఆడపిల్ల పెట్రోల్ కన్నా పెట్టుకో. అలా ఎవరు వచ్చినా అన్నం తినమంటాడు. ఇప్పుడు ఆటో ఎక్కామనుకో, ఆటో వాడికి ఒక 100 రూపీస్ అయిందనుకో, 20 రూపీస్ ఎక్స్ట్రా కలిపిస్తాడు, 120 పెట్టుకో అంటాడు. అంటే ఎదుటి మనిషి ఫీల్ హ్యాపీ. దీని దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి నేను చెప్పట్లా, అయినా కూడా హెల్ప్ చేస్తాడు. తను 100 రూపీస్ ఫుడ్ తింటున్నాడు అనుకో, నేను పక్కన ఉన్నాను అనుకో, నాకు 100 రూపీస్ పెట్టి ఫుడ్ పెడతాడు. మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, 1 రూపాయి మొత్తం తనే చూసుకుంటాడు. అట్లా నేను అంటున్నా. అలాగా నాకనే కాదు, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కానీ తీయరు, మనసు రాదు. తిన దగ్గర ఉందా లేదా, ఉన్న దాంట్లోనే పెడతాడు. అదైతే నేను చూసాను లైవ్ గా. అంటే ఆ కుర్చీ మడత పెడతా డైలాగ్ రిటర్న్ అయింది అనుకోవచ్చా మీ విషయంలో? అంతే మరి, నేనే కుర్చీ మడత పెట్టాడు. ఆయనకి 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు జనాలకు ఖర్చు పెడతాడు. రోజు వచ్చి ఒక 20 మంది 15 మంది రూమ్ లో భోజనం చేస్తారు. అఫ్కోర్స్ నాతో సహా, నేను కూడా తిన్నా ఇక్కడ. కానీ ఎవరైనా టాలెంట్ ఉండి రాలేదు అంటే కనుక ఒక చాక్లెట్ ఉన్నా షేర్ చేస్తాడు, ఒక ఫ్రూట్ ఉన్నా షేర్ చేస్తాడు. అన్ని కొంతమంది ఎట్లా అంటే అమ్మో ఇల్లున్నారు, ఇల్లు వెళ్ళిపోయాక తిందాం, ఇల్లున్నారు, ఇది అలా ఉండదు. దాచుకోవడం ఏమి ఉండదు, ఏది ఉన్నా షేర్ చేస్తాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ డైలాగ్ తో తను వైరల్ అయ్యిండు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఆ డైలాగ్ వింటుంటే? అంటే నమ్మిన వాళ్ళకే ఇట్లాగా చేస్తాడు కదా, మోసం చేస్తాడు. అలా చేయకూడదు కదా, ఎందుకంటే మనకి విశ్వాసం ఉండాలి, తిన్న విశ్వాసము. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇంటి వాసాలే లెక్క పెట్టాడు, ఇంటి ఉప్పు తిని అని. అలాగా చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా తాత ఫేమసే కాదనట్లా, కానీ మనీ పరంగా ఏం లేదు కదా, ఫేమస్ అయ్యాడు. కానీ ఎవరన్నా ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళు లేరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ తిను పరిచయం అయిన తర్వాత లైఫ్లో చాలా అద్భుతాలు జరిగాయి, చాలా చేశాడు. అంటే ఇప్పుడు తనలో టాలెంట్ ఉంది, కానీ ప్రొడ్యూసర్కి తనని కలిపింది మధ్యలో ఇతనే కదా. సో కలిపి చాలా చేశాడు. అలాంటప్పుడు ఇంకా కలిసి ఉంటే ఇంకా చాలా చేపించేవాడు. ఇప్పుడు విడిపోయారు కదా. అంటే ఇప్పుడు ఆ కుర్చీ తాతని ఇప్పుడు మళ్ళీ మీ టీంలోకి అలో చేసే పరిస్థితి లేదంటారు? నెవర్. ఇంకా బాలు చెప్పేశాడు కదా, మా టీం హెడ్ బాలే కదా. ఇంతకుముందు చాలా సార్లు గొడవలు అయినాయి, చాలా సార్లు వెళ్ళిపోయాడు, మళ్ళీ కలిసారు. ఇప్పుడు కాలం నమ్మి ఇంకా ఇంత